జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూలై 1వ తారీఖు 2024 సంవత్సరం సోమవారం ఉదయం 9:30-10 ప్రాంతం. అయితే నా బర్త్డేకి సంబంధించి ఒక విచిత్రమైన డీటెయిల్. నేను నా స్కూల్లో మరీ లేట్గా నన్ను చేర్పించారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే జూలై 1, 1950లో నేను పుట్టినట్టు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ పెట్టారు. ఆధార్ కార్డు మీద కూడా 1950లో పుట్టినట్టు జూలై 1వ తారీఖు అలాగా అన్నమాట పెయింటింగ్ అవుతుంది. అంటే టోటల్గా ఇవాళ నా బర్త్డే. సరే, ఒక మాట 1-2 మాటలు చెప్పి ముగించేస్తాను. దేవుడు 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 అని బైబిల్ పట్టుకుని ఊరంతా తిరగడం కాదు. మనం ప్రార్థన, గదిలో ప్రార్థన, మదిలో దేవుని వాక్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. ఫలానావాడు వెళుతున్నాడు, అతని దేవుని భక్తుడు లేదా దేవుని సేవకుడిని. ఇది ఒకసారి గుర్తించండి. గదిలో ప్రార్థన, మదిలో వాక్యం, వీధిలో సాక్ష్యం. అంటే వాడు అలాంటివాడు కాదు, ఇలాగని మన గురించి చెప్పుకోవాలి. అప్పుడు నిజమైన లోకం మనల్ని గమనిస్తుంది. కాబట్టి ఈ మాటలన్నీ చెప్తున్నాను. పోతే నాకు ఆత్మీయంగా ఓ ఫ్రెండ్ శాంతిని, తాను నాతో ఆత్మీయ విశేషాలు ఫోన్ ద్వారా పంచుకుంటుంటుంది. అది ఒక విధంగా విచిత్రమైన సంతోషం. ఈ ఊరికి అదిలేండి, అక్కడెక్కడో తాడేపల్లిగూడెం ఎక్కడ. నిన్నటి నుండి ఎండ అని అల్లాడిపోయాము. నిన్న మొన్నటి నుండి ఈరోజు కూడా లైట్గా పడనా వద్దని చినుకులు పడుతుంది. చల్లటి వాతావరణం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు. మీరు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.